అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే యునైటెడ్ కింగ్డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ అంటే ఎన్హెచ్ఎస్ సప్లై చైన్లో ఒక భారీ టెక్నాలజీ అప్గ్రేడ్ జరుగుతోంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ను ముందుకు నడిపిస్తున్నదెవరో తెలుసా? మన టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదేనండి టీసీఎస్. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఒక దేశం మొత్తం ఆరోగ్యానికి జీవనాడిలాంటి ఒక వ్యవస్థను ఆధునీకరించాలంటే అసలు ఏం కావాలి? ఎలాంటి సవాళ్లెదురవుతాయి? పదండి, ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు కథేంటో, సవాళ్లేంటో లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం ఎన్హెచ్ఎస్ సప్లై చైన్ అంటే ఏంటో, అదెంత ముఖ్యమైనదో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది యూకే హెల్త్ కేర్ సిస్టమ్కి ఒక రకంగా రక్త ప్రసరణ వ్యవస్థ లాంటిది. అవును, శరీరానికి రక్తం ఎలాగో హెల్త్ కేర్కి ఈ సప్లై చైన్ అలాగన్నమాట. కావాల్సిన మందులు, పరికరాలు అన్నీ సరైన టైంకి హాస్పిటల్స్కి, క్లినిక్లకు చేరాలంటే అంతా దీనిమీదే ఆధారపడి ఉంటుంది. సో దీని పాత్ర చాలా అంటే చాలా కీలకం. అసలు ఈ సిస్టమ్ ఎంత పెద్దదో, ఎంత సంక్లిష్టమైనదో అర్థం చేసుకోవాలంటే ఈ నంబర్ చూడండి. 1000కి పైగా, అవును 1000కి పైగా వేరువేరు సప్లయర్స్తో ఈ ఎన్హెచ్ఎస్ సప్లై చైన్ పనిచేస్తుంది. అంటే ఆలోచించండి, వాళ్లందరితో కోఆర్డినేట్ చేసుకోవటం, క్వాలిటీ చూసుకోవటం, అదొక మామూలు నెట్వర్క్ కాదు, ఒక మహా నెట్వర్క్. అది మాత్రమే కాదు, ఇంకో షాకింగ్ నంబరేంటంటే ప్రతి సంవత్సరం ఇది 80 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివర్ చేస్తుంది. అంటే రోజుకి కొన్ని వేల ఆర్డర్లన్నమాట. చిన్న సిరంజిల దగ్గర్నుంచి చాలా పెద్ద కాంప్లెక్స్ మెడికల్ పరికరాల దాకా ఏదైనా సరే. ఈ నంబర్ వింటేనే వాళ్ల ఆపరేషన్స్ ఎంత భారీ స్థాయిలో ఉంటాయో అర్థమవుతుంది. సరే, ఈ డెలివరీలన్నీ ఎక్కడికి వెళ్తాయనుకుంటున్నారు? లండన్ లాంటి పెద్ద సిటీల్లో ఉండే మెయిన్ హాస్పిటల్స్ నుంచి ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే చిన్న క్లినిక్ల వరకు మొత్తం ఇంగ్లండ్, వేల్స్లో ఉన్న 17,000కు పైగా హెల్త్ కేర్ సెంటర్స్కి వీళ్ళు సేవలందిస్తారు. అంటే వాళ్ల రీచ్ ఎంత విస్తృతంగా ఉందో మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇంత పెద్ద, కొంచెం పాతబడిపోయిన వ్యవస్థను మోడ్రన్గా మార్చాలి కదా. అందుకోసమే ఎన్హెచ్ఎస్ సప్లై చైన్ మన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్తో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇది నిజంగా ఒక భారీ మార్పుకు నాంది అని చెప్పొచ్చు. అసలు ఈ మార్పు ఎందుకంత అవసరం? ఎందుకంటే వాళ్లు ఇప్పటికీ లెగసీ సిస్టమ్స్ మీదే పనిచేస్తున్నారు. లెగసీ సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే పాతబడిపోయిన టెక్నాలజీ. దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు. కొత్త ఫీచర్లు యాడ్ చేయాలంటే అస్సలు కుదరదు. ఇదెలా ఉంటుందంటే, ఓ పాత నోకియా ఫోన్ తీసుకుని దానిలో ఇన్స్టాగ్రామ్ వాడటానికి ట్రై చేయడం లాంటిది. అందుకే ఈ మార్పు ఇప్పుడు తప్పనిసరి అయిందే. మరి టీసీఎస్ ఈ పనిని ఎలా చేయబోతోంది? వాళ్ల ప్లాన్ 3 స్టెప్స్లో ఉంది. స్టెప్ 1, పాత వేర్వేరుగా ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ తీసేసు వాటన్నింటినీ కంట్రోల్ చేసే ఒకే ఒక్క ఆధునిక ఈఆర్పీ సిస్టమ్ను తీసుకురావడం. ఇది మొత్తం ఆపరేషన్కి ఒక బ్రెయిన్ లాంటిదన్నమాట. స్టెప్ 2, ఈ కొత్త సిస్టమ్ను క్లౌడ్కి మార్చడం. అంటే డేటా అంతా ఆన్లైన్లో సెక్యూర్గా ఉంటుంది, ఎక్కడనుంచైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని వాడటం. దీనివల్ల ఏ వస్తువుకి ఎంత డిమాండ్ ఉంటుందో ముందే అంచనా వేసి వృథాన్ తగ్గించుకోవచ్చు. సరే, టెక్నాలజీ, క్లౌడ్, ఏఐ ఇదంతా బానే ఉంది. కానీ దీనివల్ల చివరికి ఎవరికి లాభం? ముఖ్యంగా పేషెంట్స్కి, ఫ్రంట్ లైన్లో పనిచేసే డాక్టర్లు, నర్సులకు ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో ఎన్హెచ్ఎస్ సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాథ్యూ విన్ ఏమన్నారంటే, ఈ భాగస్వామ్యం వల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీని, సర్వీస్ డెలివరీని బాగా మెరుగుపరుస్తుందట. అంతేకాదు 2030 నాటికి ఏకంగా £1 బిలియన్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయల విలువను ఆదా చేయాలనేది వాళ్ల టార్గెట్. ఇది చాలా చాలా పెద్ద ఆర్థిక లక్ష్యం. సో ఈ కొత్త సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే, కొత్త మెడికల్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఏదైనా అనుకోని సమస్యలు, ఉదాహరణకి పాండమిక్ లాంటి వచ్చినా తట్టుకునేలా సిస్టమ్ చాలా బలంగా తయారవుతుంది. ఓవరాల్గా ఆపరేషన్స్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇవన్నీ కలిస్తే చివరికి పేషెంట్స్కి అందే హెల్త్ కేర్ క్వాలిటీయే మెరుగుపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ మార్పు 3 ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేస్తుంది: ఫాస్ట్ డెలివరీ, బెటర్ ఎఫిషియన్సీ, ఇంకా స్ట్రాంగ్ రెసిలియన్స్ అంటే వేగం, సామర్థ్యం మరియు స్థిరత్వం. ఈ 3 ఒక మంచి హెల్త్ కేర్ సిస్టమ్కి మూలస్తంభాల్లాంటివి. ఓకే,
ఇప్పుడు దాకా మనం ఈ ప్రాజెక్ట్ ఎంత మంచిదో, ఎంత అవసరమో చూశాం. అయితే ఇప్పుడు కథలో ఒక చిన్న మలుపు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కంపెనీ టీసీఎస్ గురించి కూడా మనం పూర్తి చిత్రాన్ని చూడాలి. అది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ మనకు రెండు వేర్వేరు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు టీసీఎస్ ఒక దేశపు హెల్త్ కేర్ను ఆధునీకరించే గొప్ప పనిలో ఉంది. కాని మరోవైపు చూస్తే వాళ్ల సొంత దేశంలో అంటే ఇండియాలో వారి ఎంప్లాయ్మెంట్ పాలసీల మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెండూ వాస్తవాలే. మనం రెండింటినీ గమనించాలి. ఈ లేబర్ ఇష్యూకి సంబంధించిన వివరాలు చూస్తే నేషనల్ ఐటీ ఎంప్లాయీస్ సెనెట్ అంటే NITES ఉద్యోగాల తొలగింపుల మీద కంప్లైంట్స్ ఫైల్ చేసింది. దాని ఆధారంగా లేబర్ కమిషనర్ టీసీఎస్కి అఫీషియల్గా సమన్సు జారీ చేశారు. ఇక్కడ మనం కేవలం రిపోర్టైన ఫ్యాక్ట్స్ని మాత్రమే చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ రెండు వైపులా ఉన్న కథలను కలిపి చూద్దాం. మరి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటి? ఒక విషయం అయితే చాలా క్లియర్. NHS, టీసీఎస్ లాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ హెల్త్ కేర్ లాంటి ముఖ్యమైన సేవలను ఆధునీకరించడానికి ఎంత అవసరమో చూపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మంచి విషయమే. అదే సమయంలో ఇలా ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ సేవల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ల కార్పొరేట్ ప్రవర్తన, వాళ్ల జవాబుదారీతనం మీద కూడా కొన్ని క్లిష్టమైన ప్రశ్నలొస్తాయి. ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒకవైపు మన ప్రభుత్వ సేవలకు టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు ఎంత అత్యవసరమో చూస్తున్నాం. మరోవైపు ఆ టెక్నాలజీని అందించే పెద్ద పెద్ద కార్పొరేషన్ల జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం కదా. మరి ఈ రెండింటిని, ఇన్నోవేషన్ని, అకౌంటబిలిటీని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి?